రైట్. నో యువర్ వాల్యూ. సో ఇక్కడ ఏంటంటే అసలు మనలో చాలా మందివి మన పైన మనకు నమ్మకం ఉండదు చాలా మందికి కూడా. సో మరి ఎంతమంది ఇక్కడ నేను ఏదైనా చేయగలను అని అనుకుంటున్నారు? ఒక్కసారి ఎస్ చేయగలను, నేను ఏదైనా చేయగలను అనుకునే వాళ్ళు ఒకసారి ఎస్ అని ఇవ్వగలుగుతారా చాట్ బాక్స్ లో? ఎంతమంది యాక్టివ్గా ఉన్నారో చూద్దాం. ఓకే, నాకు చాట్ కనిపించదు కాబట్టి నేను రెస్పాండ్ అవ్వలేను. సో అంటే ఎంతమంది రెస్పాండ్ అయితే అంతమంది యాక్టివ్గా ఈ సెషన్ వింటున్నారు అనేది ఎవరైతే సబ్జెక్ట్ ఇస్తున్నారో వాళ్ళకు కొంచెం అదొక మంచి మోటివేషన్ లాగా హ్యాపీగా అనిపిస్తుంది. సో రెస్పాండ్ అవుతూ ఉండండి. సో ప్రతి ఒక్కరం కూడా ఏంటంటే అబ్బా ఇది మనతో అవుతుందా, మనం చేయగలుగుతామా, మన వల్ల అవుతుందా, ఇటువంటి అన్ని ఎవరో చేస్తూ ఉంటారులే, అందరికీ సెట్ కావాలి అనే ఫీలింగ్ తోని మనందరం చాలా మంది ఎక్కువ మంది అలానే ఉంటారు. సో ఒక్కసారి ఆలోచించి చూడండి, ఎంతమంది ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళలో వాళ్ళ ఫ్యామిలీ రిచ్ నుండి వచ్చారో ఒక్కసారి ఆలోచించండి. ధీరుభాయ్ అంబానీ రిచా? కాదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మన రీసెంట్గా కూడా చెప్పుకున్నాం. సో అంటే చాలా వరకు ఎవరైతే స్ట్రగుల్స్ లో ఉన్నారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. మరి మనకు లేవా స్ట్రగుల్స్ అంటే? ఉన్నాయి, బట్ మనం మన వాల్యూని మనం గుర్తించడంలో విఫలమవుతున్నాం. సో ఒక మన వాల్యూ గనక మనం తెలుసుకోగలిగిన రోజు ఏ సిస్టంలోనైనా ఎందులోనైనా మనం సక్సెస్ అవ్వగలుగుతాము. కంప్యూటర్ని ఎవరు కనిపెట్టింది? మనిషి కాదా? సో మరి కొన్ని అంటే చాలా మంది చేసే పనిని కంప్యూటర్లో చేయగలుగుతున్నాం. సో అంటే మనిషి యొక్క మేధాశక్తితో తయారు చేసిన ఒక వస్తువే ఈరోజు ఒక అద్భుతంగా నడవగలిగినప్పుడు, మరి దాన్ని తయారు చేసింది మనమే అయినప్పుడు, మరి ఒకరి బ్రెయిన్లోనే అది ఉన్నదా అంటే ప్రతి ఒక్కరికి ఆ పవర్ అనేది ఉంటుంది. బట్ దాన్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించకపోవడం వల్ల మనం ఇక నా వల్ల కాదు, ఇక నా లైఫ్ ఇంతే, ఇక నాకు ఈ బాధలు తప్పవు, నాకు ఈ కష్టాలు తప్పవు అంటే ఈ టైప్లో మనం ఎప్పుడైతే కుమిలిపోతా ఉంటామో మనల్ని వెతుక్కుంటూ మన సమస్యలు కూడా మనల్ని ఫాలో అవుతూ వస్తూ ఉంటాయి. సో ఈ రోజు నుండి కొన్ని మార్పులు చేద్దాం. సబ్జెక్టులు ముందుకెళ్లే క్రమంలో మనం అవన్నీ చూస్తాం. సో ఇది ఒక్కసారి చూడండి, ఇది ఒక మట్టి అండి, ఇది మట్టి. సో ఈ మట్టిని నేను ఒక 20 రూపాయలకు అమ్ముతాను అన్నాను అనుకోండి, ఎంతమంది కొంటారండి? ఒకసారి ఆలోచించండి. నార్మల్గా మనకు మట్టి అంటే అది దొరకని వస్తువు కాదు. నార్మల్గా మనం ఉన్న ప్లేస్లోనే మట్టిని మనం తీసుకోవచ్చు. సో దాన్ని 20 రూపీస్ పెట్టి కొనాలి అంటే ఆలోచిస్తామా ఆలోచించమా? మీకు మీరుగా క్వశ్చన్ వేసుకోండి. సో అంటే దీనికి మనం విలువ కట్టట్లేదు. బట్ ఇదే మట్టితో ఒక రైతు వ్యవసాయం చేయొచ్చు. ఇదే మట్టితో వీళ్ళు కుండలు తయారు చేయొచ్చు. ఇదే మట్టితో అంటే చాలా ఇటుకలు తయారు చేయొచ్చు. ఇట్లా చాలా చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈ వస్తువుని ఒక 50 రూపాయలు అని చెప్తే ఇస్తారా ఇవ్వరా? దీన్ని నేను దేంతో తయారు చేశాను? మట్టితోనా కాదా? సో ఇదే మట్టిని 20 రూపాయలు అంటే ఆలోచిస్తాం. అదే మట్టితో చేసిన ఈ వస్తువుని 50 రూపాయలన్నా కూడా పర్చేస్ చేయడానికి సిద్ధపడతాం. మరి ఓకే, ఈ వస్తువుకి 50 రూపీస్ పెడతా అనుకున్నారు. ఇక్కడ చూడండి, ఇది కూడా మట్టితోనే తయారు చేశాను. మరి దీనికి 200 రూపాయలంటే వెనకడిగేస్తారా? అవలీలగా పర్చేస్ చేస్తాము. బాగుంది అని మనం మురిసిపోయి ఇంకో నలుగురికి నేను పలానా దగ్గర ఒక వస్తువు కొన్నా చాలా బాగుంది అని చెప్తామా లేదా? మరి
ఇక్కడ 20 రూపాయలు పెట్టడానికి ఆలోచించాము. అదే మట్టితో తయారు చేసిన ఈ వస్తువుని 50 రూపాయలతో కొనడానికి ఆలోచించలేదు. అదే మట్టితో తయారు చేసిన ఈ వస్తువుకి 50 రూపాయలకు ఆలోచించలేదు. అయ్యో సారీ, 200 రూపీస్కి. అంటే ఏం మారింది ఇక్కడ? అక్కడ తయారు చేసిన ఆ వస్తువుని బట్టి దాని వాల్యూ అనేది మారింది. సో గుర్తుపెట్టుకోండి, ఇలా ఉన్న మనం మన వాల్యూని కూడా మార్చుకోవడానికి మనం ఒక బెస్ట్ ఆపర్చునిటీలో ఉన్నాము. వెస్టీజ్ అనే ఒక ప్లాట్ఫామ్ ఇలాంటిది. సో మనం మన బ్రెయిన్ని ఇలానే ఉంచుదామా లేక ఇలా మార్చుకుందామా? సో ఒక్కసారి ఆలోచించండి. సో మనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, బట్ దాన్ని యూజ్ చేసుకునే క్రమంలో నాకు సమస్యలు, లేదంటే నా ప్రాబ్లమ్స్, లేదంటే నాకు ఆ పని, లేదంటే నాకు ఈ పని, అంటే రకరకాలుగా మనం ఇలా చెప్పుకుంటూ పోతే మనకున్న సమస్యలు క్లియర్ అవుతాయా? ఒక్కసారి ఆలోచించండి. జక్కుల దత్తు గారు ఉన్నారు, 63 లక్షల రూపాయల అప్పు ఉన్నదన్నారు, అయినప్పటికీ వెస్టేజ్లోకి వచ్చారు. ఇక్కడ 63 లక్షల రూపాయల అప్పు ఎవరికైనా ఉందా అండి? చెప్పండి. ఉన్న వాళ్ళలో, ఇక్కడ జూమ్ వింటున్న వాళ్ళలో ఎవరికైనా అంత అప్పు ఉందా? ఉందనుకుంటే చెప్పండి. లేదు. లేదు. సో అంటే అప్పు లేదు అంటే అంత అప్పున్న వాళ్ళే ఈ సిస్టంలో వచ్చి, మొన్న సార్ లెక్క చెప్పడం జరిగింది, 1 కోటి పైబడి రూపాయలు నేను ఈ సిస్టమ్ ద్వారా తీసుకున్నాను అని. అంటే అందులో ఈ 63 లక్షల రూపాయలు ఎప్పుడో వెళ్ళిపోయాయి. 2 కార్లు తీసుకోగలిగారు, రీసెంట్ గా ఒక ఇల్లు కూడా తీసుకోగలిగారు త్రూ వెస్టీజ్ సిస్టమ్. నథింగ్, ఇంకా వేరే ఏ వర్క్ చేయరు ఆయన. మరి ఇటువంటి ఒక ప్లాట్ఫామ్ లో మనం ఉండి వాళ్ళందరి గురించి మనం వింటున్నాం, చూస్తున్నాం కల్లారా, వాళ్ళ గురించి నలుగురు చెప్తున్నారు, నలుగురికి చెప్తున్నాం. బట్ ఈ సిస్టమ్కి మనం ఎడిక్ట్ అయ్యి వర్క్ చేయడంలో మాత్రం మన సమస్యలు మనం చూపిస్తే అక్కడే ఉండిపోతున్నాం. సో ఇక్కడ చూడండి, ఇదొక పాత కాలం నాటి గడియారం. సో దీన్ని నార్మల్ గా మన దగ్గర ఉండే ఏదైతే వాచ్లకు సంబంధించిన షాప్ ఉంటుందో అక్కడికి వెళ్ళి గనక దీన్ని ఇస్తే ఎంత ఇస్తావంటే, బాబు నువ్వు ఫ్రీకి ఇచ్చినా కూడా నేను తీసుకోను, ఎక్కడ పెట్టుకోలేదు, నా షాప్ లో ఉన్న వాటికి ప్లేస్ సరిపోవట్లేదు అనే కాడికి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అదే దీన్ని ఒక మ్యూజియంలోకి పట్టుకొని వెళ్తే అరుదుగా దొరికే వస్తువు ఇది, నీకెంత కావాలి అని అడిగేటటువంటి వాల్యూ వస్తుంది అక్కడ. సో మన వాల్యూ కూడా అంతే. మనం ఇప్పుడు ఉన్న దగ్గర కంటే వెస్టీజ్ లో చాలా ఉంది, చాలా పవర్ ఉంది. వెస్టీజ్ ని గనక మనం గుడ్డిగా నమ్మి గనక ఫాలో అయితే మన వాల్యూ ఎక్కడికో వెళ్తుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే సమస్య తీర్చడం కోసం సొల్యూషన్ మీద ఫోకస్ చేయాల్సింది పోయి, నాకు ఉన్నది సమస్య అనేటటువంటి వీటిపైననే మనం, నాకు టైం లేదంటున్నాం, లేకపోతే నాకు ఇంకేదో వర్క్ అంటున్నాం, సార్ నాకు డేటా అయిపోయింది సార్ అంటున్నాం. మరి వీటిపైన మనం ఫోకస్ పెట్టినప్పుడు నా రాతే అంత అనుకుంటే కుదిరిద్దా? మనం మిస్టేక్ చేస్తున్నాం, యూనివర్స్ని తిడుతున్నాం. ఎవరిది తప్పు ఇక్కడ? ఒక ఆపర్చునిటీ నీకు ఇచ్చారు, యూనివర్స్ ఇచ్చింది ఒక ఆపర్చునిటీని. సో దాన్ని యూజ్ చేసుకోవడంలో మన ఎఫర్ట్ మనం ఎంత పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎక్కడ వర్క్ చేయాలి, ఎక్కడ ఎఫర్ట్ పెట్టాలో డిసైడ్ అవ్వండి. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక ఆయన కలిశాను, జాబ్ కోసం సెర్చింగ్లో ఉన్నాడు. ఒక ఆపర్చునిటీ నీకు ఇస్తున్నా, ఇట్లా వర్క్ చేసుకుంటే ప్రాపర్గా కనుక నువ్వు ఏదైతే జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నావో అదే సీరియస్నెస్ దీంట్లో పెడితే 6 months లో 1 lakh తీసుకోవచ్చు, ఒక కార్ తీసుకోవచ్చు, అంతటి ఎబిలిటీ ఉన్న ఒక సిస్టమ్ని నీకు ఇంట్రడ్యూస్ చేస్తా, టైం ఇవ్వంటే వాడు సింపుల్గా ఏదో చెప్పిండు కారణం. అంటే అది రీజన్, అది చెప్పినా బాగోదు, సింపుల్ రీజన్ చెప్పేసి పక్కగా నెట్టేసి. అంటే
దాని వాల్యూ ఆయనకు తెలియలేదు కాబట్టి ఆయన చెప్తే ఓకే, అర్థం ఉంది. బట్ తెలిసి మనం కూడా అక్కడే ఉండిపోతే సో మరి మన వాల్యూని మనం గుర్తించినట్ట, వెనక్కి నెట్టుకున్నట్ట. సో 100% ఎఫర్ట్ అనేది ఎక్కడ పెట్టాలి? గడియారం పట్టుకొని వెళ్ళినప్పుడు పాత షాప్లోనా లేదా మ్యూజియంలో? ఇందాక మనం చూసినట్టు ఇక్కడ ఉన్న మట్టి లాగానే ఉందామా, దాన్ని మాడిఫై చేసుకొని ఒక వాల్యూబుల్ ఐటమ్ లాగా మారుదాం. సో మన వాల్యూ మన చేతిలోనే ఉంది. సో మనం దాన్ని ఎలా మార్చుకోగలుగుతాము, మనం దానిపైన ఎంత దృష్టి పెట్టగలుగుతున్నాం, దాన్ని ఎంత స్ట్రాటజిక్ గా మనం వర్క్ చేస్తున్నాం అనేదే చాలా ఇంపార్టెంట్. సార్ నాకు వెస్టేజ్ సిస్టమ్ 2010లోనే తెలుసు సార్, 2012లోనే తెలుసు సార్, 2004 తెలుసు సార్ అన్న వాళ్ళని కూడా నేను చూశాను. కానీ వాళ్ళు ఈరోజు ఎక్కడైతే ఉన్నారో అక్కడే కంఫర్ట్ లో అదే సొల్లు కబుర్లు, అదే ముచ్చట్లు పెట్టుకుంటూ అక్కడే ఉండిపోయారు. బట్ 2008లో జాయిన్ అయిన సిద్ధార్థ్ సింగ్ సారు 1,72,00,000 తీసుకుంటూ ఆసియాలోనే టాప్ ఇన్కమ్ ఎర్నర్ గా ఉన్నారు. మరి 2004లో నీకు తెలుసు అంటున్నావు కదా, ఏం చేసావు నువ్వు? ఇటువంటి ఒక ప్లాట్ఫామ్ లో నీకు తెలిసినప్పుడు ఎందుకు వాడుకోలేదు? సో ఇప్పటికైనా ఆలోచండి, మీ ఎఫర్ట్, మీ టైం 100% ఇక్కడ పెట్టే ప్రయత్నం చేయండి. మీ వాల్యూని మీరు తెలుసుకోండి. సో మన వాల్యూ మనం తెలుసుకుందాం. 100% ఇక్కడ ప్రతి ఒక్కరం సక్సెస్ అవ్వగలుగుతామండి. మనకి ఏం తక్కువ? ఆల్రెడీ నిన్న ఒక వీడియో కూడా చూసి నేను స్టేటస్ పెట్టాను. కళ్ళు లేని ఆవిడ చేస్తుంది, కాళ్ళు లేని వాళ్ళు చేస్తున్నారు. సో అటువంటి వాళ్ళకంటే మనమేం తక్కువ కాదు కదా. ఎడ్యుకేషన్ లేని ఒక ఆయమ్మ గురించి మనం చెప్పుకుంటాం. 2వ తరగతి చదివినటువంటి ఆమె ఈరోజు 4.5 లక్షలు తీసుకుంటుంది. ఈరోజు డిగ్రీలు, డిప్లొమాలు, పీజీలు చేసి కూడా నెలకి 20,000 రూపాయలు సంపాదించుకోవడానికి నానా ఇబ్బందులు పడేటటువంటి సొసైటీలో మనం ఉన్నాము. సో మరి అటువంటి ఒక ఎడారిలాగా ఉన్న ప్లేస్ లో మనకు వాటర్ దొరికినప్పుడు ఎంతో సంతోషంగా దీన్ని మనం వాడుకోవడానికి చూడాలి తప్ప దాన్ని మనం వేస్ట్ చేసుకోకూడదు. సో మనల్ని మనం నమ్ముకుంటే 100% అవుతుంది. ఇక్కడ అప్లైనర్ కోసం పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఎవరి కోసం వాళ్ళు చేసుకోవాలి. ఇక్కడ 100% ఈ సిస్టమ్ నాకు ఉపయోగపడాలి, నేను నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాలి, నేను నెలకు 2 లక్షలు సంపాదించాలి అనుకోవాలి. కానీ నేను రమేష్ సార్ కోసం ఈ బిజినెస్ చేస్తున్నాను అనుకుంటే, మొన్న థాయిలాండ్ నేను వెళ్ళొచ్చా, కారు తీసుకున్నా, నేను నాకు అకౌంట్లో డబ్బులు పడ్డ రోజు నేను రమేష్ సార్కి ఇవ్వట్లేదు. మరి మన కోసం మనం చేసుకోవాలి తప్పితే అప్లైనర్ కోసం మనం ఎప్పుడైతే చూస్తూ ఉన్నామో, అప్లైనర్ ని నమ్ముకొని గనక మనం ఈ బిజినెస్ చేస్తే యు ఆర్ నాట్ సూటబుల్. ఈ సిస్టమ్ పనికిరాదు. సో ఎవరినో నమ్మడం కాదు, నిన్ను నువ్వు నమ్ముకో. మరొక సెషన్లో చెప్పినప్పుడు చెప్తా, నన్ను నేను నమ్మక నష్టపోయినటువంటి ఒక కొన్ని lakhs of rupees నష్టపోయినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా నాకుంది. సో ఆ రోజు నేను డిసైడ్ అయ్యా. చాలా మంది మనకు చెప్తా ఉంటారు కదా, అంటే గెలిస్తే ఓకే, ఓడితే అనుభవం వస్తుందని చెప్తా ఉంటారు. సో అటువంటి అనుభవం నేను తీసుకొని ఉన్నా. సో కాబట్టి 100% ఒకరిని నమ్మి మనం మోసపోకూడదు. మొన్న ఆల్రెడీ మనకి ఇది మోహన్ సార్ చెప్పారు, ఎడిషన్ గారు. చూడండి, ఆయనని స్కూల్లో ఆయన కనీసం ఏబిసిడీలు రాయడం కూడా రానటువంటి సిచ్యువేషన్ నుండి చెబితే రివర్స్ లో రాస్తాడని టీచర్స్ ఈయన పనికిరాడు చదువుకు అని చెప్పి ఇంటికి పంపించేస్తే ఈ రోజు ఆయన కొన్ని వేల ప్రొడక్ట్స్ ని ఆయన క్రియేట్ చేయగలిగారు. ఈ రోజు మనందరం ఇంట్లో లైటింగ్ లో వెలుగులో ఉన్నాము అంటే దానికి కారణం థామస్ ఆల్వా ఎడిషన్. చూడండి, అంటే ఆ రోజు స్కూల్లో నువ్వు పనికిరావు అని టీచర్స్ పంపించినటువంటి వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఆయన చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం మాట్లాడుకోగలుగుతున్నాం అంటే ఎక్కడుంది విజయం? కేవలం మనం చదివే చదువులోనే ఉందా? మనం చేసే వర్క్లోనే ఉందా? లేదు. ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముకుంటామో అక్కడే మన సక్సెస్ అనేది ఉంటుంది.
చూడండి, సిస్టమ్ గురించి చూస్తున్నాం. మన కళ్ళ ముందు lakhs of rupees per month తీసుకునే వాళ్ళని మనం చూస్తున్నాం. మనల్ని మనం ఎందుకు నమ్మకూడదు? ఇక్కడ ఎంతమందికి వెస్టేజ్ సిస్టమ్ పైన నమ్మకం ఉంది? ఒక్కసారి చాట్ బాక్స్ లో చాట్ చేయండి చూద్దాం. వెస్టేజ్ సిస్టమ్ పైన ఎంతమందికి నమ్మకం ఉంది ఇక్కడ? 60 మెంబర్స్ ఉన్నారు కదా. సార్ నాకు వెస్టేజ్ పైన నమ్మకం ఉంది అనుకున్న వాళ్ళు ఎస్ఎన్. వెస్టేజ్ పైన నమ్మకంతోనే ఈ సిస్టంలో ఉన్నాను. ఎస్, సూపర్. సో మరి మీ మీద మీకు ఎంత నమ్మకం ఉంది? ఉందా లేదా? సో ఇందులో ఈ సిస్టంలో ఉన్నాము అంటే మన మీద నమ్మకం ఉంది. బట్ ఏంటంటే దాన్ని ఇందాక మనం స్టార్టింగ్ లో ఏదైతే చెప్పుకున్నామో ఫస్ట్ స్టేజ్ లోనే మనం దాన్ని చూస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ థర్డ్ స్టేజ్ లో మనం దీన్ని చూడలేకపోతున్నాం. ఒక్కసారి మైండ్ ఓపెన్ చేయండి. మా తాతల కాలం నుండి వ్యవసాయం చేస్తూనే వచ్చారు. మా నాన్న అదే వ్యవసాయం చేస్తున్నారు. కాస్తో కూస్తో చదివినందుకు ఒక ఏదో జాబ్లో ఉన్నాను. బట్ మళ్ళీ నా కొడుకు చదవచ్చు చదవకపోవచ్చు, ఆయన ఫ్యూచర్ ఎలా ఉండాలో ఈరోజు నేను డిసైడ్ చేయాలనుకుంటున్నాను. అందుకని నేను ఈ సిస్టంలో ఉన్నాను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఈ రోజు నేను మా నాన్న దగ్గర ఉండట్లేదు. ఈ వచ్చే అరకొర శాలరీస్తో ఫ్యామిలీకి ఇంటి దగ్గర వాళ్ళని లగ్జరీగా చూడలేని పరిస్థితి, అడ్జస్ట్మెంట్స్తో గడపాల్సి వస్తుంది. సో నేను రిటైర్మెంట్ తర్వాత అటువంటి స్ట్రగుల్స్ నేను పడకూడదు. సో ఇటువంటి నమ్ముకున్నాను కాబట్టి నేను ఈ సిస్టంలో స్టిక్ ఆన్ అయి ఉన్నాను అనమాట. సో ఎడిషన్ గారిని మనం తీసుకుంటే అట్లా ఆయన ఆల్రెడీ సార్ మొన్న చెప్పారు కాబట్టి నేను వీరి గురించి ఎక్కువ చెప్పట్లేను. సో ఇలా కొన్ని వేల సార్లు ఫెయిల్ అయ్యండి నేను. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, కొన్ని వేల సార్లు ఫెయిల్ అయ్యింది. మనం ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి చెప్పి అబ్బో వెస్టీజా ఎవ్వరు వినట్లేరు సార్ నా మాట, నేను ముగ్గురికి చెప్తే సార్ ముగ్గురు కూడా అసలు వద్దన్నారు అన్నారు. ఇందాక మనం దత్తు గారి గురించి మాట్లాడినాం. సో దత్తు సార్ కూడా 48 మందికి చెప్తే వినలేదండి. మరి ఈరోజు ఆయన ఇన్కమ్ 4.5 లక్షలు. ఎలా? పేషెన్సీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఫెయిల్యూర్ చాలా నేర్పిస్తుందండి. ఫెయిల్యూర్ ద్వారా చాలా నేర్చుకోవచ్చు. సో ఇతను కూడా అంతే, కొన్ని వేల సార్లు ఫెయిల్ అయ్యి ఓన్లీ బల్బే కాదండి, చాలా రకాల ఐటమ్స్ ని తనకు అనుకోవడం జరిగింది. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేసిన ప్రతిసారి ఆయన కూడా నాకు దీన్ని ఎలా చేస్తే ఇది కరెక్ట్ కాదో నేను అన్నిసార్లు తెలుసుకున్నా అని చెప్పేసి దానికి ఆయన సమాధానం చెప్పారనమాట. సో కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇందాక మనం అనుకున్నాం కదా, మనల్ని మనం నమ్ముకోవాలి. సో నమ్మాలి ఫస్ట్. సో కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి 100%. మనం అంటే ఏదైనా నేను చేయగలను, నా వల్ల అవుతుంది, మనం ఒక మంచి ప్లాట్ఫామ్లో ఉన్నాం. ఇటువంటి ఈ ప్లాట్ఫామ్లో అంటే కొన్ని కంపెనీస్, సరే ఫేక్ కంపెనీస్ వచ్చినాయి వెళ్ళిపోయినాయి. రాత్రి మనకు రాకేష్ గారు ఒక బ్రహ్మాండమైన సబ్జెక్ట్ ఇచ్చారు. ఏంటి? కంపెనీకి సంబంధించిన లీగాలిటీస్ అయితేనేమి, తర్వాత అన్ని రకాలుగా మనకు సర్టిఫికేట్స్ అన్ని చూపించడం జరిగింది. సో మరి మనం ఉన్నది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్లో మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో మరి ఇటువంటి ప్లాట్ఫామ్లో మనం వర్క్ కాన్ఫిడెంట్గా చేయకపోతే మనల్ని ఎవరు సక్సెస్ చేస్తారు ఇక్కడ? సో మళ్ళీ చెప్తున్నా, మనల్ని మనమే నమ్ముకొని కాన్ఫిడెంట్గా వర్క్ చేయాల్సిందే. సో ఎస్ ఐ కెన్, నేను చెయ్యగలను, నేను ఏదైనా చేయగలను అనుకుంటే 100% అవుతుంది. నేను చెయ్యలేను, నా వల్ల అవుతుందా అనుకున్న రోజు అదే కాదు, ఏది కూడా అవ్వదు. సో మరి అనుకుంటున్నారుగా అందరూ. మరి ఇది చేసే క్రమంలో కరేజ్ కూడా చాలా అవసరం. ఎందుకు అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, నా వల్ల అవుతుందా కాదా, కాన్ఫిడెన్స్ ఉంది బట్ ధైర్యం చేయలేకపోతే అక్కడ మనం మళ్ళీ వెనకడుగు వేయాల్సి వస్తుంది. సో ఏదైనా సరే మనకు లీడర్స్ చెప్తా ఉంటారు. ఇప్పుడు ఒక కొత్తగా ఒక ఉద్యోగం వచ్చింది అనుకుందాం ఒక పర్సన్కి, ఆయన వచ్చిన రోజే శాలరీ ఇస్తారా?
1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఆయన డ్యూటీకి వెళ్తే ఆయనకు నెక్స్ట్ మంత్ 1వ తారీఖు రావచ్చు, లేదా 5వ తారీఖు రావచ్చు, లేదా 10వ తారీఖు రావచ్చు. అంటే ఈ నెల రోజులు ఆయన చార్జెస్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్తాడా, నాకు శాలరీ రాలేదు కాబట్టి నాకు చార్జెస్ లేవని ఇంట్లో ఉంటారా? సో తప్పు కనుకోకండి, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. సో అంటే కంపల్సరీ మనం ధైర్యం చెయ్యాలి అక్కడ. సో 100% మనం ధైర్యం చేయాల్సిందే. మనం ఫీల్డ్‌కి వెళ్ళినప్పుడు మనకు అటువంటి రిజల్ట్స్ వస్తాయి. మనం వెళ్ళకపోతే రావు. సో అట్లాగే ఏదైనా కూడా ధైర్యం చేయాల్సిందే కొన్ని సందర్భాల్లో. సో అది చేసినప్పుడు మాత్రమే ఇటువంటి దగ్గర మనం సక్సెస్ అవుతాం. సో అటువంటి కరేజ్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఈమె పేరు ఎవరికైనా తెలుసా? తెలిస్తే చాట్‌లో పెట్టండి. కరేజ్‌కి ఒక వాలీబాల్ ప్లేయర్ అండి. వాలీబాల్, బాస్కెట్‌బాల్‌లో కూడా ఈమె మంచి ప్లేయర్ అన్నమాట. స్టేట్ లెవెల్‌లో కూడా ఈమె వాలీబాల్స్ సెలక్షన్స్ జరిగినాయి. సో ఆమె ఇదే గేమ్స్ పరంగానే ఒక ఏరియాకి, అంటే వేరే ఊరు వెళ్ళాల్సొచ్చింది తను. సో వెళ్ళే క్రమంలో ట్రైన్‌లో వెళ్తుందన్నమాట. పూర్ ఫ్యామిలీ మనకులాగే. సో పూర్ ఫ్యామిలీ నుండి వచ్చింది. చిన్నప్పటి నుండి గేమ్స్ అంటే ఇంట్రెస్ట్. గేమ్స్‌తో ఉన్న ఇంట్రెస్ట్‌ని ఆమె చూపించి నిజంగా డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్‌గా సెలెక్ట్ అయింది. ఆడుతుంది. ఆడే క్రమంలో ఒక ఏరియాకి వెళ్ళాల్సొచ్చింది. సో ఆ ఏరియాకి వెళ్ళడానికి ట్రైన్‌లో వెళ్ళాలన్నమాట. సో ట్రైన్‌లో వెళ్తుంది. వెళ్ళే క్రమంలో సడెన్‌గా ట్రైన్‌లోకి దొంగలొచ్చారన్నమాట. ఈమె మెడలో గోల్డ్ చైన్ ఉందట. సో ఆ గోల్డ్ చైన్‌ని వాళ్ళు అడిగితే ఈమె ఇవ్వలేదు. వాళ్ళతో ఫైట్ చేసింది. వాళ్ళు ముగ్గురు ఉన్నారట. సో వాళ్ళు ముగ్గురు కూడా ఈమె మీద అంటే లాగే ప్రయత్నం, చైన్ తీసుకోవడానికి ట్రై చేస్తే అస్సలు ఇవ్వలేదు. వాళ్ళతో పోటాపోటీగా ఫైట్ చేసిందన్నమాట. ఫైనల్‌గా వాళ్ళు ఆ చైన్ లాగేసుకొని ఈమెను ఏం చేశారంటే, ఈమె మరి వాళ్ళు మొగోళ్ళు, తను లేడీ అయినప్పటికీ ఈమె ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలే. కరేజ్‌తోనే వాళ్ళతో పోరాడి సో వాళ్ళకి కోపం వచ్చింది. వాళ్ళేం చేశారంటే రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌లో నుండి ఈమెను నెట్టేశారండి. సో మరి రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ నుండి నెట్టేస్తే ఈమె బ్యాడ్ లక్ ఏంటంటే, పోయి అవతల ఇంకొక ట్రైన్ వస్తుంది. అదే టైంకి. కరెక్ట్‌గా ఆ ట్రైన్‌కి తగిలి 2 ట్రాక్‌ల మధ్యలో పడింది. ఒక కాలు ఇరిగిపోయిందండి కంప్లీట్‌గా. ఈమె ఎళ్ళేదెటు? వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలకెళ్తుందీమె. మరి ఆమెకు కావాల్సినయేంటి? కాళ్ళే గదా! సో మరి ఇటువంటి సిట్యుయేషన్‌లో ఆమెకు కాలు కంప్లీట్‌గా ఒక కాలు ఇరిగిపోయింది. అంటే ఒక కాలు తీసేయాల్సొచ్చింది. 2 కాళ్ళు ఇరిగిపోయినాయన్నమాట. మరి ఈ సిట్యుయేషన్‌లో అది ట్రైన్ ట్రాక్ ఎట్లుంటదండి? ఊర్లో నుండి ఉంటదా? ఎక్కడో ఊరు చివరి నుండి ఉంటది. సో నైట్ జరిగింది ఈ సిట్యుయేషను. తెల్లవార్లు గూడా అదే ట్రాక్ మీదే ఉండాల్సొచ్చింది. ఎలుకలు వచ్చి కొరకడం. అట్లా ఏం చేసినా కూడా ఏమీ చెయ్యలేని స్థితి. ఎందుకంటే 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. సో తెల్లవార్లు ఆమె ఆ బాధని భరిస్తూనే అక్కడ ఉండింది. సో తెల్లవారి అక్కడ పొలాలలోకొచ్చిన వాళ్ళెవరో చూసి ఈమెని అంటే రైల్వే పోలీస్‌కి కాల్ చేసి చెప్పడం ద్వారా వీళ్ళు ఆ రైల్వే హాస్పిటల్‌కి అట్లా తీసుకెళ్తారు. సో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ గూడా ఇంకొక బ్యాడ్ సన్నివేశం జరిగిద్దట. ఏంటంటే మత్తు ఇవ్వడానికి ఇచ్చేవాళ్ళుండరు. సో మరి ఏం చేయాలి? దానికోసం ఆగాలా అని ఈమె దగ్గరే మాట్లాడుతా ఉంటే, ఈమె రాత్రి నుండి నేను చాలా పెయిన్ అనుభవించాను. కొన్ని పదుల సంఖ్యలో ట్రైన్‌లు వెళ్ళాయట అటు ఇటు ఆమె అక్కడ ఉండగానే. సో నేను ఆ పెయిన్ రాత్రి నుండి అనుభవిస్తున్నాను. అది లేకపోయినా పర్లేదు. మీరు మీ ప్రాసెస్ చేయండి అని చెప్పిందంట. నిజంగా చూడండి ఎంత దారుణమో. సో అటువంటి దారుణమైన సిట్యుయేషన్ జరిగింది. ఓకే. హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ నడుస్తుంది. నెక్స్ట్ డే పేపర్‌లో ట్రైన్‌లో నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది అని న్యూస్ వచ్చిందండి. మనమైతే ఏం చేస్తాం? మనం చేయలేదు. బట్ చేశామని అక్కడ న్యూస్ వచ్చింది. అంటే అందరూ కూడా ఆమెని జాలిగా చూడడం స్టార్ట్ చేశారు ఆ సిట్యుయేషన్ నుండి.
ఇది కాదు అని ఆమె బెడ్ మీదే డిసైడ్ అయింది. నిజంగా ఆమెని కరేజ్ని ఎందుకు మెచ్చుకుంటామంటే, ఇది కాదు అని ఆమె డిసైడ్ అయ్యి ఎవరెస్ట్ ఎక్కాలి నేను అని చెప్పి అదే బెడ్ మీద ఉండి అన్నదటండి. ఎంతమందికి కాళ్ళు ఉండి దాన్ని ఎక్కడానికి ఇష్టపడట్లేము మనం, అంటే అనిపించట్లేం కదా, కనీసం కలలో కూడా అనుకోలేదు కదా ఇది ఎక్కాలని. బట్ ఆమె బెడ్ మీద ఉండి డిసైడ్ అయిందండి, నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతా అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ బాధలో ఉంది కదా అని చెప్పి సరేనమ్మా ఎక్కుదూలే అని చెప్పి ముందని వెనక్కి తిరిగి నవ్వుకున్నారట. ఒకసారి ఆలోచించండి, 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయినాయి, ఒక కాలు కంప్లీట్ గా తీసేశారు మోకాలు వరకు. అసలు సాధ్యపడుతుందా? బట్ ఆమె డెసిషన్ తీసుకున్నది. సో డెసిషన్ తీసుకునే ఆమె నమ్మింది. ఇందాక మనం అన్నాం కదా, బిలీఫ్ సిస్టమ్. ఆమె నమ్మింది, నేను ఎక్కగలను అని ధైర్యం చేసింది, కరేజ్. ఇక్కడ బిలీఫ్ చూడండి, అంటే అసలు ఆ స్టేజ్ లో మాట్లాడడానికి కూడా మనం ఇంకేం లేదు, నా ఫ్యూచర్ ఇక క్లోజ్ అయిపోయింది అనుకోవాల్సిన స్టేజ్ అది. అటువంటి స్టేజ్ లో కూడా నేను ఎలాగైనా సాధించి తీరాలి అని ఆమె నమ్మింది. దానికి తగ్గట్టుగానే ఎవరెస్ట్ శిఖరం పైన ఇండియా జెండా పాతిందండి. ప్రపంచంలోనే వికలాంగ మహిళగా ఎక్కిన, ఎవరెస్ట్ ని అధిరోహించిన ఏకైక మహిళగా ఈరోజు చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే, వరల్డ్ లోనే ఇంకా ఇతర ఏ ఒక్కరు కూడా, మహిళ కాదు జెంట్స్ కాదు, అంటే ఎవరు కూడా లేరుగా, ఏకైక వ్యక్తి, ఎవరెస్ట్ ని వికలాంగురాలుగా అధిరోహించిన ఏకైక వ్యక్తిగా ఆమె చరిత్ర తిరగరాశారండి. ఒక్కసారి ఆలోచించండి, మన బిలీఫ్ సిస్టమ్ మనం కనుక నమ్మితే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తా నేను. అంటే అంతటితో ఆగలేదండి ఆమె. ఇది ఎక్కిన తర్వాత ఆసియా ఖండంలోనే ఎత్తైన శిఖరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన మన ఇండియా జెండా పాతిందండి. నిజంగా అసలు ఎంత చెప్పుకున్నా తక్కువే. సో మరి అటువంటి తన పేరు అరుణిమా సిన్హా. సో ఈమె ఎవరెస్ట్ ని ఎక్కడమే కాకుండా ఆసియాలో ఉన్న అన్ని శిఖరాలని కూడా ఎక్కి ఈరోజు గిన్నిస్ రికార్డ్స్ ఆమె పేరు మీద, అంటే చాలా రికార్డ్స్ సాధించి తీరింది. అంటే కాలు లేదు, కాళ్ళు ఉన్న వాళ్ళకే ఎక్కడం కష్టమైనటువంటి అటువంటి మౌంటైన్స్ ని ఈమె కాలు లేనప్పుడు డిసైడ్ అయింది, 100% వాటిని సాధించి తీరింది. సో మరి అట్లా అన్నప్పుడు చాలా మంది నవ్వారు, ఎగతాళి చేశారు. బట్ ఆమె ఎక్కడైనా తగ్గిందండి? లేదు. ఎందుకు అంటే ఆమె పైన ఆమెకు నమ్మకం ఉంది. ఆమె ధైర్యం చెప్పుకుంది, నన్ను అందరూ వికలాంగురాలుగా చూడకూడదు, అరుణిమా సిన్హా లైఫ్ క్లోజ్ అయింది అని నన్ను ఎవరు కూడా అనుకోకూడదు అని అనుకుంది. ఈ రోజు ప్రపంచంలోనే ఏకైక వికలాంగురాలుగా ఎవరెస్ట్ శిఖరమే కాదు, ఇప్పుడు ఏషియాలో ఉన్న అన్ని శిఖరాలను ఎక్కిన మహిళగా తనకంటూ ఒక చరిత్ర తిరగరాసింది. ఒక్కసారి ఊహించుకోండి, మనకొచ్చే సమస్యలు, మనకొచ్చే ఇబ్బందులు, మనకొచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని చూపించి మనం ఈ రోజు సిస్టమ్ కి మీటింగ్ అనగానే, అబ్బా ఇప్పుడు సార్ 8 o'clock కి మా పాప మొబైల్ తీసుకుంటదేమో, మా బాబు డేటా అయిపోగొట్టిండేమో, ఇటువంటి ఏమీ చెప్పకండి. ప్రాపర్ గా సబ్జెక్ట్ తీసుకుందాం, నాలెడ్జ్ తీసుకుందాం, మనకు మనంగా తయారయ్యి మనమే ఒక ఎలాగ చెప్పుకోవాలంటే సెలబ్రిటీ లాగా మనం ముందుకెళ్ళి చేసుకోగలిగినప్పుడు ఏ ఒక్కరూ అవసరం లేదండి. మన బాలీ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈజ్ ది ఫస్ట్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఈ పదాన్ని నేను పదే పదే వాడుతుంటా. ఎందుకంటే
ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోమని చెప్తున్నారు ఎవరు? మన దేవుడు బాలి గారే. మరి మనమేమో అప్లైనర్ని నమ్ముకొని వస్తున్నాం, లేదా డౌన్లైన్ నమ్ముకొని వస్తున్నాం. మధ్యలో ఉన్న మనల్ని మనం వదిలేస్తున్నాం. ఆయన అట్లా ఈయన ఇట్లా అంటున్నాం తప్పితే మనం ఎట్లా ఉన్నాం అనేది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. సో మనం ఏం చేయగలం అసలు? సో మనం ఏం చేయలేకపోతున్నాం అనే దానిపైన గనక మనం కరెక్ట్ గా మనల్ని మనం క్వశ్చన్ వేసుకుంటే అన్నీ బయటకు వచ్చేస్తాయి. సో ఎటువంటి అడ్డంకులు రావు. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామండి? చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అని చెప్తున్నాం. సో మరి షాప్ చేంజ్ చేయడానికి ఇక్కడ ఎవరికైనా ప్రాబ్లం ఉందా? ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ ఏమైనా తీసుకోవాలా ఇక్కడ? కేవలం షాప్ మార్చుకోవడానికి. మరి ఒక షాప్ మార్చుకొని మనం వాడుతున్న ప్రోడక్ట్ మనతో పాటు ఒక 6గురికి చెప్పండి అనేటటువంటి ఇటువంటి ఒక సిస్టంలో ఉండి వెస్టేజ్ నాకు తెలుసు సార్, ఎప్పుడో తెలుసు. ఏది ఇన్ని రోజులు నువ్వు తీసుకున్న కోల్గేటో క్లోజప్పో తీసుకున్నావు కదా, మరి ఈ రోజు నీకు రిటర్న్స్ ఏమి రావట్లేవు కదా. ఇప్పుడు అదే కోల్గేట్ క్లోజప్ పైన 6 సంవత్సరాల పిల్లలకి దీన్ని వాడకూడదు అని చెప్పినా కూడా అక్కడ కెమికల్ ఉందని చెప్పినా వాడుతున్నావు. ఇక్కడ కెమికల్ లేదు. దీనిపైన వెస్టేజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రొడక్ట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్డ్ యాజ్ పర్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పాలసీ అని రాసి ఉంది కదా. మరి ఎందుకు నమ్మలేకపోతున్నాం? సో షాప్ చేంజ్ చేశాము, వాడుతున్నాము. బట్ మనల్ని మనం నమ్ముకుంటే 100% ఇక్కడ మనం ఇటువంటి రిజల్ట్స్ చూడొచ్చు. ఈమెకి లాగా మనల్ని కొండలెక్కమనట్లేదు, ఇతనికి లాగా మనల్ని పల్పు కనుగొనమని చెప్పట్లేదు. కేవలం మనకేం చెప్తున్నారండి? చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఏమండి, ఒక ఏదైనా ఒక మొబైల్ ఫోన్ కొంటే 10 మందికి షేర్ చేసుకుంటాం. అదే లేడీస్ ఒక శారీనో లేదంటే ఇంకేదో కొంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ షేర్ చేసుకుంటాం. అదేదో ఇక్కడ నేను పేస్ట్ కొన్నాను, ఇక్కడ నేను రైస్ బ్రాన్ ఆయిల్ కొన్నాను, ఇక్కడ నేను ఫలానా ఐటమ్ కొన్నాను అని చెప్పుకోవడంలో ఎందుకు? షాప్ చేంజ్ చేసుకోమని చెప్తున్నాం. సో చేంజ్ చేసిన తర్వాత కేవలం ఒక 6 సార్ సో షాప్ చేంజ్ చేసిన తర్వాత కేవలం ఒక 6గురికి చెప్పమని చెప్తున్నాం. మరి ఇటువంటి ఇంత ఈజీ అయినటువంటి ఒక ప్లాట్ఫామ్ లో మనం ఉన్నాం. సో మరి దీనికి చూడండి, ఇక్కడ మనకు ఉపయోగపడని వస్తువు ఏదైనా ఉందా? పొద్దున లెగగానే పేస్ట్ వాడాల్సిందే, బ్రష్ వాడాల్సిందే, సోప్ వాడాల్సిందే, హెయిర్ ఆయిల్ వాడాల్సిందే, టీ పౌడర్, కుకింగ్ ఆయిల్, పిల్లలకు ప్రోటీన్ పౌడర్ అయితేనేమి, హెయిర్ ఆయిల్, ఫేస్ వాష్. సో మరి ప్రతిదీ కూడా పనికొచ్చే వస్తువే ఉన్నప్పుడు ఫ్లాక్స్ ఆయిల్, ఇమ్యూనిటీ బూస్టర్, సీబక్ట్రాన్ ఉంది. మరి ఇవన్నీ కూడా మనకు పనికొచ్చేవే. సో దీంట్లో కూడా మనం మళ్ళీ మీకు ఏదైతే అవసరమో అదే పర్చేజ్ చేసుకోమనేటువంటి ఫ్లెక్సిబిలిటీ కూడా మన కంపెనీ ఇచ్చింది. మీరు ఇన్ని వేల రూపాయల ఐటమే పర్చేజ్ చేయాలనేటటువంటి ఆప్షన్ కూడా మనకు అడగలేదు. బట్ మనం అంటే పూర్తి పాజిటివ్గా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం ఈ సిస్టంలో సక్సెస్ అవ్వగలుగుతాము. చూడండి, స్టార్టింగ్ లో మనం ఒక పిక్చర్ చూసాము. సో ఆ పిక్చర్ కి ఈ పిక్చర్ కి తేడా చూడండి. మన ఫ్రెండ్ సర్కిల్లోనే ఎవరైనా బాగా ఒక విషయాన్ని హ్యాపీగా షేర్ చేస్తే ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు, ఏంటి ఏమైనా గుడ్ న్యూసా అంటాం. అదే మన ఫ్రెండ్ నీరసంగా మాట్లాడితే ఏమైందిరా, ఏమైనా బ్యాడ్ న్యూస్ అనే టైప్ మనం అడిగే కాడికి వస్తాం. మరి అటువంటిది సిస్టమ్ గురించి కూడా బీ పాజిటివ్ గా ఉండండి. ఆల్వేస్ బీ పాజిటివ్. ప్రతి దాన్ని కూడా పాజిటివ్ కోణంలో చూడండి. మనం ఎటైనా వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసాము అనే టైపు మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే మార్నింగ్ లెగిసిన దగ్గర నుండి మనం డే అంతా కూడా ఇలా నవ్వుతూ రిఫ్రెష్ అయ్యి మంచిగా అంటే హ్యాపీగా ఉండి పాజిటివ్ గా ఆలోచిస్తే మనకు జరిగే రిజల్ట్స్ అన్ని కూడా పాజిటివ్ గానే జరుగుతాయి. బట్ అప్లైనర్ ఫోన్ చెయ్యగానే మనం ఏం చేస్తామంటే నాకు ఇవాళ ఈ పని ఉంది, ఆ పని ఉంది అని అన్నాము అంటే, లేదంటే చిన్న చిన్న సమస్యలు మనం చెప్పాము అంటే మనకు జరిగేది కూడా అక్కడ నెగిటివే జరుగుతూ ఉంటది. సో నమ్మండి, యూనివర్స్ని నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. మనల్ని మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో అప్పుడే మనం సక్సెస్ అవుతామని ఈ కంపెనీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో మన దేవుడు గౌతమ్ బాలి గారు ఆయనే చెప్తున్నారు. మరి మనం
అది నమ్మకుండా అప్లైనర్నో డౌన్లైనర్నో చూపించుకొని గనక మనం ఉంటే మనం సక్సెస్ అవ్వలేము. సో నో యువర్ వాల్యూ. మన యొక్క వాల్యూని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాము. సో మనం ఉన్నటువంటి సిస్టంలో బ్రహ్మాండంగా సబ్జెక్ట్ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర. రీసెంట్‌గా జాయిన్ అయిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతున్నారు. మాటలు రాకపోయినా కూడా ప్రొడక్ట్ ఇచ్చి ప్రొడక్ట్‌తోనే మాట్లాడిపిచ్చేటటువంటి ఒక గొప్ప ప్లాట్‌ఫార్మ్‌లో మనందరం కూడా ఉన్నాం. సో ఇటువంటి ప్లాట్‌ఫార్మ్‌ని ఉపయోగించుకోవడంలో మనల్ని మనం నమ్మకనే ఇక్కడ ఈ సిస్టమ్‌లో ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. సో నమ్మండి. బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో ప్రతి దాన్ని గూడా పాజిటివ్ కోణంలో ఆలోచించండి. నెగెటివ్ కోణాన్ని తీసేయండి. సో మరి ప్రతి ఒక్కరు గూడా ఈ 6 మంత్స్‌లో 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకుంటూ ఒక కార్ అచీవర్‌గా నిలబడి సో మరి ఆహ్, ఒక టూర్‌ని గూడా ఎంజాయ్ చేస్తూ మనకు లాంటి వాళ్ళని మన డౌన్‌లో కొద్దిమందిని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీని కల్పించినటువంటి ఏఆర్ అసోసియేషన్‌కి, రమేష్ సార్‌కి, ఎంటైర్ టీమ్‌కి, మోహన్ రావు సార్‌కి, నన్ను ఇన్వైట్ చేసిన రమేష్ సార్‌కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నా రమేష్ సార్‌కి.